హలో, మామిడికాయ ఊరగాయ చేసుకుందాం దా. ఆవాలు మెంతులు మంచిగా వేయించుకోండి, కలర్ మారేటట్టు. నూనె పోసుకొని నూనె కూడా అట్లానే వేయించుకొని ఇప్పుడు మామిడికాయలు ముక్కలు ముక్కలు కొట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కొట్టుకుంటారో పెద్దవి కొట్టుకుంటారో అది నీ ఇష్టం. ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. మావి కొంచెం ముదురుకాయలు కాబట్టి మా నాన్నమ్మ చిన్నగానే కొట్టమంటుంది. అది కత్తి పెడితే రావు కదా బ్రో అట్లా కొడితే, అందుకే నేను ఇది పెద్ద కత్తి యూజ్ చేస్తున్నాను. కానీ చిన్నగా కొట్టడానికి ట్రై చేశాను, కానీ పక్క నుంచి మా నాన్న మారుస్తూనే ఉంది. ఇంకా స్టార్ ఐటమ్స్ చూస్తే ఏమేమి కావాలి ఊరికే కంటే సింపుల్. ఆవాలు మనం ఎంచుకున్నాం కదా, ఈ పొడి చేసుకోండి. ఆయిల్, ఉప్పు, మిరప్పొడి, తర్వాత మనం ముక్కలు చేసుకున్న మామిడికాయలు. ఫస్ట్ అయితే మా నాన్నమ్మ ఉప్పు వేసి కలిపెడదామంటుంది. కలిపెట్టేద్దాం. ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు చిన్నగా అట్లా కలుపుకోవాలి. మీకు చూపించడం మర్చిపోయాను, ఫస్ట్ మా నాన్నమ్మ అయితే ఉప్పు వేసే ముందే ప్రేయర్ చేసింది కాబట్టి కదండి. మీకు చూడండి, శివయ్య శివయ్య అంటూ. తర్వాత కారం వేస్తుంది. కొలతలు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఇవన్నీ. ఇంకా అట్లా కారం కూడా వేసి కలిపెట్టుకుంటూ ఉండండి. అంతా ఒకసారి మిక్స్ అయిన తర్వాత మీరు చూసుకుంటే ఇంకా మెంతు పొడి, ఆయిల్ ఇవన్నీ వేసుకోండి. ఈ లోపలే మా నాన్నమ్మకి ఇంకా ఆవపిండి కూడా వేసుకొని చిన్నగా అట్లా కలుపుతూ ఉంది. ఈ జాడి ఏమో వెయిట్ చేస్తుంది, ఎప్పుడు నా దగ్గరికి ఊరగా వేస్తుందా అని. 2-3 మినిట్స్ వచ్చేస్తుంది అని చెప్పాను నేను. ఇంకా ముక్క నన్ను కలిపెట్టబడింది, మా నాన్నమ్మకి నడుము నొప్పి వస్తే. అట్లా నేను కలిపెడుతుంటే ముక్క కింద పడింది, అది చూడకుండా ఎత్తేసేసాను. మిరప్పొడి సరిపోలేదని ఇంకొంచెం వేసింది. అది చిన్నగా మనం కలుపుతూ, అది పెట్రోల్ అనుకుంటారేమో, ఆయిల్ అది కొంచెం మాడింది అంతేను. ఆయిల్ అట్లా పోసుకొని మళ్ళీ కలిపెట్టుకోండి. అంతా అట్లా ఆయిల్ వేసేసుకొని కలిపెట్టుకోవాలి. ఇంకంతా మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి లాస్ట్ ఫైనల్గా అంతా కలుపుకొని టేస్ట్ చూడాలి. ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో. అట్లా ఫస్ట్ ముక్క చూడండి టేస్ట్ ఎట్లా ఉందో. పెట్టేద్దామని చెప్పి మా నాన్నమ్మ తీసుకునింది. ఫస్ట్ చేత్తో పెట్టమన్నాము, కానీ చేత్తో పెట్టకూడదని గెంటితోనే పెడుతున్నారు. అట్లా అంతా జాడీలోకి నింపేసుకోవాలి. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మా కమ్మలను అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, అక్కడ తొంగి చూస్తూ ఉన్నాడు, నన్ను లైన్ వేస్తున్నాడు నాకు. ఇంకా అంతా దాంట్లో అంతా అదేంటది జాడీలోకి వేసేసుకున్న తర్వాత కొంచెం మిగిలింది, అది కొంచెం ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాం. ఇంకా తెలిసిందే కదా, లాస్ట్లో కొంచెం అన్నం వేసుకొని ట్రై చేస్తాం కదా, అట్లా అన్నం వేసుకొని ట్రై చేశాను. ఫస్ట్ మా నాన్నమ్మకే పెట్టాను. రిప్లై చూడండి ఏమి ఇచ్చిందో తను. మీకు కావాలా చూడండి ఒకసారి తను ఏం చెప్తుందో. ఫస్ట్ ముందు కలిపాను, పెడదాం అనుకున్నాను. తను నాకు వద్దు నువ్వే తినేనింది, కానీ నేను తనకే పెట్టాను. తన రిప్లై చూడండి ఎలా ఉందో. ఏమే బాగుందని చెప్పలేదు, బాగాలేదని చెప్పలేదు. ఇంక ఇట్లా మా గందులో ఉన్న మా పెదమ్మకి, మా రవణకి వెళ్ళి చూపిద్దామనుకొని ఇంకో 2 ముద్దలు తీసుకొని అట్లా బయటికి వెళ్ళాను. వాళ్ళు బయటే కూర్చోన్నారు. ఫస్ట్ మా పెదమ్మకు చూపించాను. మా పెదమ్మ ఏం చెప్పాలని అడుగుతుంది. ఇంక మా రవణకు చూస్తే బాగుందని చెప్పేసింది. ఇంకంతే ఫ్రెండ్స్, ఊరగాయ ఇట్లా చేసుకోవాలి. మీకు ఇంకా మంచిగా కావాలంటే నెక్స్ట్ వీడియో పెడతాను. ఈలోపు మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.